నమస్తే. 3 సంవత్సరాల కాల పరిమితితో కూడిన పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి వచ్చే నెల ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుకోబోతున్నారు. ఆయన పదవీ కాలం ముగియబోతున్నది. ఆ ప్లేస్లో మళ్ళీ ఆయన్నే కంటిన్యూ చేసే అవకాశం ఉందా అంటే ఆయనే గతంలో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. సో ఆ టైం పీరియడ్ కాల పరిమితి అయిపోయిన తర్వాత నేను ఆ పదవిలో కొనసాగను, ముఖ్యమంత్రిగా నా బాధ్యతలు నేను కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడి మార్పు తథ్యం అన్నది మనకు అర్థమవుతున్నది. ఈ కోణంలో ఇప్పటికే రకరకాల పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అద్దంకి దయాకర్ పేరు వినబడతా ఉన్నది, మధు యాష్కి గౌడ్ పేరు వినబడతా ఉన్నది, మహేష్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తూ ఉన్నది. ఒకరిద్దరు లీడర్లతో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది మంత్రులు కూడా పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క అండ్ ఇంకా కొంతమంది మంత్రులు ఒకరిద్దరు సో మేము కూడా పీసీసీ అధ్యక్ష పదవి నిర్వర్తిస్తాము మంత్రితో పాటు కానీ హైకమాండ్ ముందు పెడుతున్నట్టు కనబడతా ఉన్నది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక కొత్త పేరు తెర మీదకి వస్తూ ఉన్నది. ఆ పేరే సీతక్క పేరు. పీసీసీ అధ్యక్షురాలిగా సీతక్కని నియమించబోతున్నారా అన్నది ఇవాళ మన ముందున్న ప్రశ్నే కాదు, ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. సరే, పొలిటికల్ సర్కిల్స్లో మీడియా సర్కిల్స్లో ఇది పెద్ద డిబేట్ లేకపోయినా సో నేను మొట్టమొదటిసారిగా ఈ పేరును తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. సో కానీ రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి ఆలోచనల్లో సీతక్కను పీసీసీ అధ్యక్షురాలిగా చేయాలి అన్న ఒక ఆలోచన చేస్తున్నట్టయితే కనబడతా ఉన్నది. ఆమె పేరును వాళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టయితే కనబడతా ఉన్నది. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటి అంటే సీతక్క పేరు వినిపించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యంగా రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి ఆలోచించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాహుల్ గాంధీ లైన్లో మనం ఆలోచిస్తే సీతక్కని జాతీయ రాజకీయాల్లో ప్రొజెక్ట్ చేయాలి అన్న ఒక ఆలోచనతో ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఇప్పుడు బీజేపీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆమెకి రాష్ట్రపతి హోదా ఇచ్చి పదవి ఇచ్చి ఆమెని గౌరవించి ఒక గిరిజన మహిళని మేము రాష్ట్రపతి చేసినామన్న ఒక ప్రొజెక్షన్ని దేశంలో వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో సీతక్కని కూడా ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దేశవ్యాప్తంగా ఒక లీడర్ని, ఒక గిరిజన ఆదివాసీ లీడర్ని మేము ముందు పెడుతున్నాం వాళ్ళకు పోటీగా అనేలాగా ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి సీతక్కని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఇప్పుడు ఆమె సీతక్క పంచాయతీరాజ్ మంత్రిగా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. రేవంత్ క్యాబినెట్లో మంత్రి పదవితో పాటుగా పీసీసీ పదవి ఇస్తారా, లేదు మంత్రి పదవి వేరే వాళ్ళకి ఇచ్చేసి పీసీసీగా సీతక్కని బాధ్యతలు చూసుకోమని సో అటు నుంచి జాతీయ రాజకీయాల వైపు ఆమెని ఫోకస్ చేసేలాగా ప్లాన్ చేస్తారా అన్నది చూడాలి. సో ఆమెకి పీసీసీ ఇస్తే తర్వాత ఒకవేళ వాళ్ళు అధికారంలో వస్తే సీతక్కకి భవిష్యత్తులో సో కేంద్ర మంత్రి ఆ స్థాయి లెవెల్ ఉండొచ్చు. ఒకవేళ అధికారంలోకి కాంగ్రెస్ రాకపోయి మళ్ళీ బీజేపీ వచ్చినా ఆమెని భవిష్యత్తు రాబోయే 5 సంవత్సరాల రాజకీయాల కోసం సీతక్కని మిగతా రాష్ట్రాల్లో రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం అయితే కనబడుతున్నట్టుగా ఈ నిర్ణయం తీసుకుంటే ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఒకవేళ ఓడిపోయినా ఆమెకి రాజ్యసభ ఇంకొకటి ఇచ్చి జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆమెని ఒక ఆదివాసీ మహిళగా, ఎందుకంటే ఆమె ఒక నక్సలైట్గా పనిచేస్తున్నారు, ఒక విప్లవ పార్టీ నుంచి వచ్చిన నాయకురాలు అండ్ ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ పార్టీలన్నీ కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తారు. సో దీంతో ఆమెను ప్రొజెక్షన్ చాలా బలంగా ఇవ్వాలి దేశంలో సీతక్కన్ అన్నది రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్టు కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి ఆలోచన విషయానికి వస్తే సో రేవంత్ రెడ్డికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పార్టీ కూడా తన ఆధీనంలో తన పట్టులో ఉండాలి కాబట్టి తన అనుకున్న నాయకుడినో నాయకురాలనో ఆ ప్లేస్లో ఉంచాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు సీతక్కకి చాలా రేవంత్ రెడ్డికి కోర్ టీంలో మొదటి ప్లేస్లో ఉంటుంది సీతక్క. సో ఆయన కూడా సీతక్కని చేస్తే సో నేను ఆ పార్టీలో ఎటువంటి పట్టు సడలించకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడమో వాళ్ళతో ఏమైనా భవిష్యత్తులో, ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే గొడవలు కుంపట్లు వాతావరణం ఉంటుంది కదా. సో ఎలాంటి గ్యాప్ లేకుండా ఇటు ముఖ్యమంత్రి పదవికి పీసీసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఏ రకంగానైతే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడో సో అదే రకంగా ఉండడానికి తన అనుకున్న వ్యక్తిని అక్కడ పెట్టుకోవాలి. సో సీతక్క అయితే బెటర్ ఓకే అన్న ఆలోచన రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నట్టు కనబడుతున్నది. సో గతంలో కూడా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది, సీతక్కే అవసరమైతే సీఎం అవుతారు, సీఎం క్యాండిడేట్ సీతక్క అని కూడా గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం మనకు తెలుసు. సో ఇదంతా రాహుల్ గాంధీ ఆలోచనల్లోంచి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగానే మనకు కనబడుతుంది. అంటే ఆమెకి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్
పెద్ద ఎత్తున ఒక ప్రొజెక్షన్ ఇవ్వాలి, ఆమెను ఒక జాతీయ స్థాయి లీడర్ని తయారు చేయాలన్న ఒక ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేసినట్టు కనబడుతున్నది. ఒకవేళ ఆమెను పిసిసి అధ్యక్షురాలుగా చేస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా ఆమె పర్యటించడానికి, అక్కడ రివ్యూలు, ఢిల్లీలో ఈ పార్టీ హైకమాండ్ యొక్క దీంట్లో ఆమె కీలక భాగస్వామి అవుతారు. సో ఆ రకంగా సీతక్కని ఉపయోగించుకోవాలన్న ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. ఇక్కడ మనకు ప్రధానంగా ఇంకొక ప్రధానమైన అంశం ఇందులో కారణం ఏంటి అంటే ఒక 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి, జాతీయ రాజకీయాలు అనేది ఒక అంశం కనిపిస్తున్నది. కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో ఈమెని కీలకం చేసి ఇది రాజకీయంగా ఉపయోగపడడానికి అంటే రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్లో భాగంగా నెక్స్ట్ నుంచి అమలు కాబోతున్న ఈ పరిస్థితుల్లో మహిళలకు మేము ప్రాతినిధ్యం ఎక్కువగా కల్పిస్తున్నాం, ఇగో సీతక్క లాంటి లీడర్ని మేము ముందుకు తీసుకొచ్చినామని చెప్పుకోవడానికి. సో ఈ 33% రిజర్వేషన్ దీంట్లో భాగంగా సీతక్కని ప్రొజెక్ట్ చేసే అవకాశాలు మనకి ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సో అండ్ దట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి ఏరియాల్లో ఈమె కొంత సానుకూలమైనటువంటి కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే కొంత ఆమెకి సంబంధించిన బిజినెస్లు ఉండడం కావచ్చు, లేకపోతే మిగతా అక్కడ ఉన్న లీడర్లతో కూడా కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అక్కడ లీడర్లతో పరిచయాలు కూడా ఉన్నాయి. సో దీంతో ఓవరాల్గా మిగతా ప్రాంతాల మీద కూడా పట్టు సాధించడానికి అవకాశం కలుగుతుంది. సో ఇట్లా ఇలాంటి కొన్ని కారణాల చేత, ఇలాంటి కొన్ని పరిస్థితుల చేత ఆమెకి పిసిసి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి, ఎవరెవరు పోటీలో ఉన్నారు? ఫస్ట్, అద్దంకి దయాకర్ పేరు వినబడుతున్నది. అంటే వీళ్ళకి వస్తుందా రాదా అన్నది చూడాలి. రెండోది, ప్రధానంగా వినిపించే పేర్లు మహేష్ కుమార్ గౌడ్కి మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇప్పుడు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. మూడో పేరు మధు యాష్కి. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ ఒకవేళ ఇక్కడ మాదిగ సామాజిక వర్గం అయితే సంపత్ పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. ఆలంపూర్ నుంచి మొన్న ఓడిపోయిన సంపత్ కుమార్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నేమ్ మనం అద్దంకి దయాకర్కి పిసిసి పదవి వచ్చే అవకాశం ఉందా అంటే, ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ రాకుండా, తుంగతుర్తి టికెట్ రాకుండా రకరకాలుగా అడ్డుకున్నారు నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్డి నేతలు. ఇప్పుడు ఈయనని పిసిసి అధ్యక్షుడిగా చేస్తే అద్దంకి దయాకర్ని, ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతారు అంటే, ఆయన ఒకవేళ రివ్యూలు పెడితే ఆయన ముందు మేము కూర్చోవాలా, ఈ తరహా ఆలోచన కూడా వస్తుంది. సో ఈయనని పిసిసి అధ్యక్షుడిగా మేము ఒప్పుకోం అనే వాదన కూడా వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. సో కాబట్టి అద్దంకి దయాకర్కి వస్తుందా అంటే అంత ఈజీ కాకపోవచ్చు. రెండోది, ఆయన మాల సామాజిక వర్గం. సరే, ఆయనని సామాజిక వర్గాలు ఈ లైన్లో చూడకపోయినా ఆయన అవునన్నా కాదన్నా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల సామాజిక వర్గం. ఇప్పటికే మాల మాదిగ ఈక్వేషన్ చాలా బలంగా పనిచేస్తూ ఉన్నది. మొత్తం మాదిగలను విస్మరించారన్న ఒక చర్చ తెర మీద ఉన్నది. సో కాబట్టి అద్దంకి దయాకర్కి పిసిసి కంటే, ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి సగం ముఖ్యమంత్రి ఇట్లాంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో, ఒకవేళ అద్దంకి దయాకర్కి పదవి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి కూడా ఈ నల్గొండ రెడ్లతో కలిసిపోయి ఆయనకు అన్యాయం చేస్తున్న వాతావరణం వస్తుంది. ఇప్పటికే ఒక రకమైన చర్చ జరుగుతున్నది, ఎందుకు ఆయనకి ఇంకా మోసం చేస్తున్నారని. కాబట్టి ఈయనకి మంత్రి పదవి ఇచ్చి రాబోయే 6 నెలల్లో ఎమ్మెల్సీని చేసే అవకాశం ఉండొచ్చు దయాకర్ని. సో కాబట్టి పిసిసి అద్దంకి దయాకర్కి రావడం అన్నది అంత ఈజీ అయితే కనబడట్లేదు. రెండోది, బీసీ కోటాలో ఒకవేళ ఇప్పుడు మనం అనుకున్న సీతక్క కాకపోతే, అద్దంకి దయాకర్ అవకాశం రాకపోతే, బీసీ కోటాలో ఆలోచిస్తే సామాజిక వర్గాల వరకు మనం బీసీకి ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకుంటే ఈ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి, మహేష్ కుమార్ గౌడ్ అండ్ మధు యాష్కి. మహేష్ కుమార్ గౌడ్ రేవంత్కి చాలా సన్నిహితంగా ఉంటారు, చాలా దగ్గరగా ఉంటారు. సో మహేష్ కుమార్ గౌడ్ ద్వారా రేవంత్ తను అనుకున్న పనులు చేయించుకోగలడు, ఈజీ అవుతుంది, ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో ఒకవేళ మధు యాష్కి రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో, హైకమాండ్లో ఉన్న చాలా సీనియర్ నేతలతో చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ కంటే ఎక్కువ పరిచయాలే మధు యాష్కి ఉన్నాయి, ఎందుకంటే ఆయన ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ కల్చరు ఆ వాతావరణం తెలుసు కాబట్టి. సో ఈ మధు యాష్కి ఇవ్వడం వల్ల కొంత రేవంత్కి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని కూడా ఆలోచించవచ్చు, ఎందుకంటే పాలిటిక్స్లో కామనే కదా. సో ముఖ్యమంత్రిగా పార్టీని రెండింటిని సమన్వయం చేసుకోవాలంటే ఆ ప్లేస్లో తన అనుకున్న వ్యక్తి ఉండాలని అనుకుంటాడు. సో ఈ రెండింటి నేమ్లో కంపేర్ చేస్తే బీసీకి ఇవ్వాలి అనుకుంటే మధు యాష్కి కంటే ఎక్కువగా మహేష్ కుమార్ గౌడ్ వైపే రేవంత్ రెడ్డి మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఒకవేళ హైకమాండ్ ఎంటర్ అయ్యి లేదు ఇవ్వాలి అనుకుంటే బీసీకి మధు యాష్కి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చేమో. బట్ బీసీ అయితే ఈ 2 పేర్లు ప్రధానంగా ఉన్నాయి. ఇక ఒకవేళ మాల సామాజిక వర్గం అద్దంకి ఈక్వేషన్ ఇది కాకపోతే మాదిగకి ఇవ్వాలి అనుకుంటే సంపత్ కుమార్ పేరు వినిపిస్తున్నది. అండ్ ఇంకొకరిద్దరు నేతలు ఉన్నారు, ఒకరిద్దరు మంత్రులు కూడా మాకు కూడా కావాలని అడుగుతూ ఉన్నారు. సో ఇవన్నీ పేర్ల కంటే మరీ ముఖ్యంగా కొత్తగా తెర మీదకి వస్తున్న పేరు ఏంటంటే సీతక్క పేరు తెర మీదకి వస్తూ ఉన్నది. సీతక్కని భవిష్యత్ జాతీయ రాజకీయాల దృష్ట్యా ఆమెని ప్రొజెక్ట్ చేయడానికి బలంగా జాతీయ రాజకీయాల్లో దేశవ్యాప్తంగా ఒక ఆదివాసీ మహిళకి మేము ఈ రకంగా ప్రొజెక్ట్ ప్రాతినిధ్యం కల్పించినామని చెప్పుకోవడానికి బీజేపీ ఎట్లాగైతే ద్రౌపది ముర్ము పేరును ప్రధానంగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు మొన్న ఈ ఎలక్షన్స్లో కూడా ఏ గిరిజన ఏ ఆదివాసీ తాండాకి ఎక్కడికి వెళ్ళినా కూడా ద్రౌపది ముర్ముని మేము రాష్ట్రపతిని చేసినామని చెప్తారు. సో ఆ స్థాయిలో కాంగ్రెస్లో కూడా ఒక లీడర్ని ఎమర్జ్ చేయడానికి కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. దానికి సీతక్కని పీసీసీని చేసి క్యాబినెట్ ఉంచుతారా, క్యాబినెట్తో పాటు పీసీసీ ఇస్తారా, లేదు క్యాబినెట్ తీసేసి పీసీసీ ఇస్తారా అనేది చూడాలి. సో ఆమెను పీసీసీ చేయాలన్న ఒక ఆలోచన చేస్తున్నట్టయితే కనబడుతున్నది. కాంగ్రెస్లో ఏ క్షణం ఏం జరుగుద్దో తెలీదు. ఇప్పుడు ఈ ఆలోచన చేస్తారు, నెక్స్ట్ ఏమైనా జరగవచ్చు. సో ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో మరి సీతక్క పేరు అయితే ప్రధానంగా మనకు ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం ఆమె పేరును కూడా ఆలోచన చేస్తున్నట్టు కనబడుతున్నది. నేను కూడా జస్ట్ కొద్దిసేపటి క్రితం సీతక్క గారితో మాట్లాడినాను. సో నా వరకైతే ఇంకా సరే ఆమె అంటున్న మాటలు నా వరకైతే ఇంకా చర్చ అయితే రాలేదు. నాకు ఏ పదవి ఇచ్చినా ఏమి ఇచ్చినా నేను పార్టీ కోసం పనిచేస్తా, నేను చాలా స్వచ్ఛందంగా ఎలాంటి ఇబ్బంది ఇది లేకుండా పార్టీ చెప్పినట్టుగా నేను నడుచుకుంటా. నాకు ఇప్పుడు మంత్రి పదవి ఉన్నది, నేను నా పనిని నా మంత్రివర్గాన్ని నేను చాలా నిజాయితీగా నేను పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చెప్తున్నారు. సో రాహుల్ గాంధీ కూడా చాలా సందర్భాల్లో వేరే రాష్ట్రాలకు చెందిన నాయకులతో వాళ్ళతో పిలిచి కూడా సీతక్కతో పరిచయం కూడా చేయడం జరిగింది. సో ఈమె బాగా పనిచేస్తారు, సో చాలా గొప్ప లీడర్గా ఉన్నారు, కష్టపడతారు అని. సో అట్లా రాహుల్ గాంధీ ఆలోచనల్లో, ఎందుకంటే ఆయన భవిష్యత్తు ఇప్పుడు పవర్లోకి ఎంతవరకు వస్తారు అన్నది పక్కన పెడితే భవిష్యత్తు 5 years మాత్రం రాహుల్ ఫుల్ ఫోకస్ చేసుకొని ఉన్నారు. సో ఆ 5 సంవత్సరాల మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. సో కాబట్టి ఇట్లాంటి లీడర్లని ఇంకా ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు ఆమె క్యాబినెట్లోనే ఉందనుకోండి, ఈ స్టేట్లోనే ఇక్కడే పరిమితం కావాల్సి వస్తుంది. పీసీసీ ఇచ్చామనుకోండి, పీసీసీ ఇచ్చి ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. క్యాబినెట్ అయితే ఇక్కడ మంత్రి శాఖ ఇవన్నీ ఇక్కడే పరిమితం అవ్వడానికి అవకాశం. సో అలాంటి సీతక్క లాంటి ఒక ఆదివాసీ లీడర్ని, విప్లవ పార్టీ నుంచి వచ్చిన లీడర్ని, లెఫ్ట్ భావజాలం ఉన్న లీడర్ని దేశ రాజకీయాల్లో ప్రొజెక్ట్ చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచనగా కనిపిస్తున్నది. అందుకే సీతక్క పేరు ప్రధానంగా పీసీసీ అధ్యక్షురాలు అన్న దాంట్లో ఆలోచన చేస్తున్నట్టు కనబడుతున్నది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డి కోటరీలో టీం మెంబరే సీతక్క కూడా కాబట్టి సో తనకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అందుకే సీతక్కని పీసీసీ అధ్యక్షురాలు చేయొచ్చా అన్న ఒక చర్చ అయితే ప్రారంభమైంది. చూద్దాం, ఏమైనా జరగవచ్చు. లేదు మిగతా లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళలోనే ఎవరికైనా ఇవ్వచ్చు. బీసీ అనుకుంటే మహేష్ కుమార్ గౌడ్కో లేకపోతే మధు యాష్కి గౌడ్కో కూడా ఇచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.